హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీ రెసిపీ అండి. బొంబాయి రవ్వ మరియు బేసన్ లడ్డు చేస్తున్నాము. 1 గ్లాస్ 1.5 గ్లాస్ శనగపిండి జల్లించుకొని పక్కకు పెట్టుకున్నామండి. అలాగే 1 బిగ్ సైజ్ గ్లాస్ బొంబాయి రవ్వని కూడా తీసుకున్నాము. ఫస్ట్ అయితే బొంబాయి రవ్వని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. కావాల్సిన పదార్థాలు మనకి బొంబాయి రవ్వ, శనగపిండి, నెయ్యి అండి, మరియు చక్కెర, యాలకుల పొడి. ఇవన్నీ ఉంటే మనము స్వీట్ అయితే ప్రిపేర్ చేయవచ్చు ఫ్రెండ్స్. నెయ్యిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి. సిమ్లో పెట్టేసి బాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, మాడకుండా. మాడిపోతే కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ మనకి టేస్ట్ అనేది బాగోదండి. అందుకని దగ్గరే ఉండి మనం ఇది చేసుకోవాలి. స్వీట్ అనేది ఇలా మనం ఉండలు లేకుండా కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది, స్టోరేజ్ కూడా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను. పాకం లేకుండా మనం లడ్డు అయితే చేస్తున్నాము. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ కూడా చాలా గుమగుమలాడిపోతుందండి. ప్యూర్ నెయ్యి ఇంట్లో చేసింది అయితే వేస్తున్నాము. మనకు ఒక 10 స్పూన్ల వరకు పడుతుంది నెయ్యి అనేది. ఇలా చూడండి, బాగా ఫ్రై అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనం బేసన్ని కూడా ఫ్రై చేయాలి. 1.5 స్పూన్ బేసన్ అయితే శనగపిండి వేసుకొని ఇది కూడా సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయినాక మనం నెయ్యిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అవుతుందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని మరి ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. మాడకుండా సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తూ పోవాలండి. ఇది ఫ్రై చేయడంలో మరియు మనం మిక్స్ చేయడంలోనే ఉంటుందండి లడ్డు చేయడం. పాకం లేకుండా మనమైతే ఇప్పుడు లడ్డు చేస్తున్నాం. ఇది బాగా మిక్స్ చేసేసి ఇలా మొత్తం 2 ఉండలు లేకుండా కొద్ది కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ పైకి దించేసి ఒక 5 మినిట్స్ ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. అంతలోపు 1 గ్లాస్ ఇప్పుడు మనం దేంతో అయితే రవ్వ వేసామో దాంతో చక్కెర వేసాము, యాలకుల పొడి కూడా వేసి మిక్సీ పట్టేసి ఈ పౌడర్ని మనం శనగపిండి దాంట్లో వేసుకొని కలుపుతూ పోవాలండి. చక్కెర అనేది కొంచెం తడిలాగా అయ్యి మనకి లడ్డు కట్టడానికి ఈజీ అవుతుంది. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నామండి. బాగా మిక్స్ అయ్యే వరకు మనం ఒక 5-10 మినిట్స్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్మాష్ లాగా చేయాలండి. మనం లడ్డు చేయడానికి అయితే వీలుగా ఉంటుందండి. ఇప్పుడు చాలా వేడిగా ఉంది. దీన్ని మనం గట్టిగా మిక్స్ చేయాలి. ఇది మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి. చాలా వేడిగా ఉంది. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మనం లడ్డులాగా చుట్టేసుకోవాలండి. బాగా స్మాష్ లాగా చేస్తే మనకి నెయ్యి కూడా మనకి బయటకు వస్తూ ఉంటుంది. గట్టిగా ఉండలాగా చుట్టేస్తే మనకి లడ్డు అనేది వస్తుంది ఫ్రెండ్స్. లడ్డు అయిన తర్వాత మనకి కొన్ని రోజుల వరకు అయితే స్టోరేజ్ ఉంటుందండి. ఒక 10 డేస్ 15 డేస్ అలా స్టోరేజ్ అయితే ఉంటుంది.
మనం పాలు అవన్నీ ఏం పోయలేదండి, పాకం కూడా పోయలేదు. మనకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డు అయితే చేసాము. మరి కొంచెం నెయ్యి పడుతుంది, వేడి చేసన్నా వేయచ్చు, అలా అయినా వేయచ్చు అండి. వేడివేడిగా ఉంది కాబట్టి అలాగే వేసేసాము. వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే లడ్డు చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ బొంబాయి రవ్వ బేసన్ లడ్డు అయితే రెడీ అయిందండి. చూడండి, గట్టిగా మేము ఇది అనేవరకు చెయ్యి అయితే రెడ్గా అయిపోయిందండి. అంత వేడిగా ఉంది. కొంచెం చల్లారినాక కూడా వస్తుంది, కానీ మరీ చల్లారితే రాదు ఫ్రెండ్స్. ఇలా మనం గట్టిగా మిక్స్ చేసేస్తే మనకు లడ్డు అయితే ప్రిపేర్ అయింది. చూడండి, ఇలా మొత్తం అన్ని లడ్డూలు చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు. చాలా రౌండ్గా ఇలా షైనింగ్ లాగా నెయ్యి అనేది మనకి బయటికి వస్తుంది మిక్స్ చేసినప్పుడు. ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాం.